విన్నర్స్ చాయిస్ యూట్యూబ్ ప్రజెన్స్ మీరు విజేతలు కావచ్చు. గొప్ప కలలు కనండి. ఆ డ్రీమ్ను నిజం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండండి. ఈ ప్రపంచంలో మనం అనుకున్నది సాధించాలి అంటే రాత్రికి రాత్రే ఏది జరిగిపోదు. నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. సముద్రంలోని నావ అలలకు భయపడితే ఎన్నటికీ ముందుకు సాగలేదు. అలాగే అభ్యర్థి పరీక్షలో చెందే వైఫల్యాలకు భయపడితే ఎప్పటికీ విజేత కాలేడు. అంటే ఇక్కడ అభ్యర్థి తెలుసుకోవాల్సింది నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండడమే విజయ రహస్యం. చిన్న చీమ తనకంటే అధిక బరువు గల ధాన్యపు గింజను మోసుకొని గోడపైకి ఎక్కుతూ అనేకసార్లు క్రిందకి పడిపోతుంది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా తన గమ్యం చేరే వరకు అది శ్రమిస్తూనే ఉంటుంది. కింద పడిన ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని కోల్పోకుండా మరల ప్రయత్నించడంలో దాని విజయం దాగి ఉన్నది. పరీక్షలో ఓటమి చెందడం అనేది తప్పేమీ కాదు. ఈ ప్రపంచంలో విజయం సాధించిన వారెందరో ముందుగా ఓటమిని చవిచూసిన వారే. అయితే వారు ఓటమి నుండి అనుభవాన్ని సంపాదించారు. చేసిన ప్రయత్నంలో లోపం ఎక్కడుందో సరిచూసుకున్నారు. మరోమారు రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నించి గెలుపు శిఖరాలను చేరుకున్నారు. అపజయం లేదా ఫెయిల్యూర్ అనేది ఒక ఛాలెంజ్, ఒక పాఠం. నీ ప్రయత్నంలో లోపం ఎక్కడ జరిగిందో ముందుగా తెలుసుకో. విజయం చేరుకునే వరకు విశ్రమించకు. నిద్ర, సుఖం, చాటింగ్, వాట్సపింగ్ వంటివన్నీ త్యాగం చెయ్యి. యుద్ధరంగంలో నిజమైన వీరుడి వలె, పోటీ పరీక్షల్లో విజేత వలె పోరాడు. నీ డ్రీమ్ను సాకారం చేసుకో. డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా గడిచిన పరీక్షల్లో జరిగిన లోటుపాట్లను సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో పోటీ పరీక్షల్లో నెగ్గి మీ గమ్యాన్ని చేరుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. ఇట్లు మీ విన్నర్స్ చాయిస్ యూట్యూబ్ ఛానల్. చివరగా ముఖ్య గమనిక. పరీక్షార్థుల కోసం మేము అప్లోడ్ చేసే విలువైన సమాచారాన్ని మిస్ కాకుండా ఉండాలంటే ప్రక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. భారతదేశంలో పెద్ద ఉప్పునీటి సరస్సు సాంబార్ సరస్సు రాజస్థాన్. భారతదేశంలో పెద్ద మంచినీటి సరస్సు ఊలార్ సరస్సు కాశ్మీర్. భారతదేశంలో పెద్ద కనుమ కుర్దుంగ్లా లడఖ్. భారతదేశంలో పెద్ద చర్చ్ సెయింట్ కేథడ్రిల్ చర్చ్ గోవా. భారతదేశంలో పెద్ద డెల్టా సుందర్బన్స్ బెంగాల్ బంగ్లాదేశ్. భారతదేశంలో పెద్ద
రేవు పట్టణం, ముంబై. భారతదేశంలో పెద్ద మానవ నిర్మిత సరస్సు గోవింద సాగర్. భారతదేశంలో విస్తీర్ణంలో పెద్ద నగరం కోల్కతా. భారతదేశంలో పెద్ద లైబ్రరీ నేషనల్ లైబ్రరీ కోల్కతా. భారతదేశంలో పెద్ద జూలాజికల్ గార్డెన్ అలీపూర్. భారతదేశంలో పెద్ద ఎడారి దార్ ఎడారి, రాజస్థాన్. భారతదేశంలో పెద్ద దేవాలయం అక్షర్ ధామ్, ఢిల్లీ. భారతదేశంలో పెద్ద బ్రిడ్జ్ రవీంద్ర సేతు, హౌరా బ్రిడ్జ్, కోల్కతా హూగ్లీ నది పైన ఉన్నది. భారతదేశంలో పెద్ద మ్యూజియం ఇండియన్ మ్యూజియం, కోల్కతా. భారతదేశంలో పెద్ద గుహాలయం ఎల్లోరా, మహారాష్ట్ర. భారతదేశంలో పెద్ద మసీద్ జామా మసీద్, ఢిల్లీ. భారతదేశంలో పెద్ద జైల్ తిహార్ జైల్, న్యూఢిల్లీ. భారతదేశంలో పెద్ద గిరిజన తెగ గోండూలు. భారతదేశంలో పెద్ద షెడ్యూల్ కులాల తెగ చమర్. భారతదేశంలో పెద్ద ఆదివాసీ జిల్లా బస్తర్, ఛత్తీస్గఢ్. భారతదేశంలో పొడవైన సరస్సు వెంబనార్ సరస్సు. భారతదేశంలో పొడవైన సముద్ర బ్రిడ్జ్ అన్నా ఇందిరాగాంధీ సేతు, తమిళనాడు. భారతదేశంలో పొడవైన రోడ్ బ్రిడ్జ్ మహాత్మా గాంధీ సేతు, 5.57 కిలోమీటర్. భారతదేశంలో పొడవైన నది గంగా నది. భారతదేశంలో పొడవైన తీరరేఖ గుజరాత్. భారతదేశంలో పొడవైన ఉప్పునీటి సరస్సు చిలక సరస్సు, ఒరిస్సా.
భారతదేశంలో పొడవైన గుహ అమర్నాథ్ గుహ, జమ్మూ అండ్ కాశ్మీర్. భారతదేశంలో పొడవైన రహదారి నేషనల్ హైవే 7 వారణాసి టు కన్యాకుమారి. భారతదేశంలో పొడవైన బీచ్ మెరీనా బీచ్, చెన్నై. భారతదేశంలో పొడవైన బ్యారేజీ ఫరక్కా బ్యారేజీ 2245 మీటర్లు గంగా నది పైన ఉన్నది. భారతదేశంలో పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఖరగ్పూర్. భారతదేశంలో ఎత్తైన రహదారి కుర్దుంగ్లా లెహ్ టు మనాలి. భారతదేశంలో ఎత్తైన పీఠభూమి దక్కన్ పీఠభూమి. భారతదేశంలో ఎత్తైన డ్యామ్ తెహ్రీ డ్యామ్ 855 అడుగులు. భారతదేశంలో ఎత్తైన ద్వారం గేట్వే బులంద్ దర్వాజా, యూపీ. భారతదేశంలో ఎత్తైన రేడియో స్టేషన్ లెహ్ రేడియో స్టేషన్. భారతదేశంలో ఎత్తైన మంచినీటి సరస్సు దేవతల్ గార్వాల్. భారతదేశంలో ఎత్తైన విమానాశ్రయం కుషోక్ బాకునలా రింపోజీ ఎయిర్పోర్ట్, లడఖ్ టు జమ్మూ కాశ్మీర్. భారతదేశంలో ఎత్తైన జలపాతం జెర్సఫా జోగ్ జలపాతం, కర్ణాటక. భారతదేశంలో ఎత్తైన శిఖరం గాడ్విన్ ఆస్టిన్ K2. భారతదేశంలో ఎత్తైన శిఖరం కాంచన గంగా 8596 భారత్లో. భారతదేశంలో అతి శీతల ప్రాంతం ద్రాస్ సెక్టార్, జమ్మూ అండ్ కాశ్మీర్. భారతదేశంలో అతి ఎక్కువ వర్షపాతం మాసిన్రామ్, మేఘాలయ. భారతదేశంలో అతి తక్కువ వర్షపాతం జైసల్మేర్, దార్ ఎడారి. భారతదేశంలో అతి ఎక్కువ జనాభా నగరం ముంబై.